3x3 రూబిక్ క్యూబ్ నేర్చుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. రెడ్, ఆరెంజ్, గ్రీన్, వైట్ ఏ కలర్ అయినా కానీ. నేనైతే గ్రీన్ సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. గ్రీన్ ఆర్ బ్లూ ఏదైనా మీ ఇష్టం. మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఏ కలర్ సెలెక్ట్ చేసుకున్నా ఆ కలర్ని టాప్లో ఉంచుకోండి. అలాగే ఆ గ్రీన్కి బాటమ్ వైపు కిందన ఏముంటుందో ఆ కలర్ ఏంటో చూసుకోండి. ఇక్కడ నాకేముంది బ్లూ. నేను గ్రీన్ సెలెక్ట్ చేసుకున్నాను. గ్రీన్ టాప్లో ఉంచుకున్నాను. అలాగే గ్రీన్కి కింద వైపున బ్లూ కలర్ ఉంది. ఆ బ్లూకి మధ్యలో ఇలా బాక్సెస్ ఉన్నాయి చూడండి. అక్కడ గ్రీన్ అనేది వచ్చేలా చూసుకోవాలి. ఫస్ట్ బ్లూ ఉందా, బ్లూకి మిడిల్లో గ్రీన్ వచ్చేలా చూసుకోవాలి. ఎందుకంటే నేను గ్రీన్ కలర్ని సెలెక్ట్ చేసుకున్నా. గ్రీన్ అనే లేయర్ని ఫస్ట్ నేను పెట్టాలనుకుంటున్నాను కాబట్టి మీరు కూడా అలాగే ఏ కలర్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ కలర్కి ఆపోజిట్ బాటమ్ వైపు ఏముంటుందో దానికి మీరు సెలెక్ట్ చేసుకున్న కలర్ని 4 వైపులు ఉంచండి. అంటే బ్లూతో కలిపి ప్లస్ ఫామ్ అవ్వాలి మీరు ఎంచుకున్న కలర్. ఇప్పుడు గ్రీన్, అట్లాగే ఈ సైడ్ గ్రీన్. ఇట్లా ఈ గ్రీన్ ఎలా పెట్టాలనేది పెద్ద కష్టమేం కాదండి. మీరు క్యూబ్ తిప్పుతూ ఉంటే ఆటోమేటిక్గా మీకు తెలిసిద్ది. పర్టికులర్గా దానికి ఫార్ములాస్ అంటూ ఏముండవు. మీకు ఒక ఐడియా వస్తుంది దీన్ని ఇటువైపు మూవ్ చేయాలి ఎలా వస్తుందని. ప్లస్ ఫామ్ చేయడం ఈజీ ఎవరికైనా కానీ, చిన్నపిల్లలకైనా కానీ. ఈవెన్ ఇంకా తెలియలేదు అనుకోండి, ఇక్కడ చూసారు కదా నేను గ్రీన్ ఎలా మూవ్ చేస్తున్నానో అట్లా మూవ్ చేసుకొని చూసుకోండి ఇక్కడికి వస్తుందో లేదా అని. ఇప్పుడు చూడండి బ్లూతో కలిపి గ్రీన్ అని ప్లస్ ఫామ్ అయ్యాయి. ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. గ్రీన్ని ఎందుకు తీసుకున్నామంటే గ్రీన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నారు, గ్రీన్ అనే దాన్ని పెట్టుకోవాలనుకుంటున్నారు కాబట్టి గ్రీన్కి కింద బాటమ్ బ్లూ ఉంది కాబట్టి ఆ బ్లూకి మధ్యలో అన్ని గ్రీన్ వచ్చేలా చూసుకోండి. బ్లూతో కలిపి అన్ని ప్లస్గా ఫామ్ అవ్వాలి. ఇక్కడ నాకు ప్లస్ వచ్చేసి చూడండి గ్రీన్తో. ఇప్పుడు ఈ గ్రీన్కి ఏముంది, వైట్ కలర్ ఉంది. ఈ వైట్ కలర్ అనేది వైట్ కలర్ సెంటర్ క్యూబ్తో మ్యాచ్ అవ్వాలి. సెంటర్ పీస్తో చూడండి వైట్ మ్యాచ్ అయింది. మ్యాచ్ అయిన తర్వాత మనం ఏ కలర్ అయితే తీసుకున్నామో గ్రీను, అది సెంటర్ ఉంది కదా, ఆ సెంటర్ పీస్ దగ్గరికి తీసుకెళ్ళాలి. టోటల్గా టర్న్ చేయండి. టోటల్గా టర్న్ చేస్తే చూడండి గ్రీన్ వచ్చేసింది. అలాగే 4 సైడ్స్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ గ్రీన్కి ఇంకో కలరు ఆరెంజ్ ఉంది. ఆరెంజ్ సెంటర్ పీస్తో మ్యాచ్ అవ్వాలి. టర్న్ చేస్తున్నా ఎటువైపు ఉందో చూడండి, మ్యాచ్ చేసుకోండి కరెక్ట్గా. ఆరెంజ్ కలర్కి మ్యాచ్ చేయండి చూడండి సెంటర్ పీస్తో. ఇప్పుడు టోటల్గా టర్న్ చేయండి మన సెంటర్ పీస్ గ్రీన్ దగ్గరికి. నెక్స్ట్ అలాగే ఇంకో పీస్ చూడండి, ఇక్కడ గ్రీన్కి రెడ్ మ్యాచ్ అయి ఉంది. రెడ్ ఒక సైడ్ ఉంది కదా, ఈ రెడ్ సెంటర్ పీస్తో మ్యాచ్ అవ్వాలి. చూడండి రెడ్ సెంటర్ పీస్తో మ్యాచ్ అయ్యింది. టోటల్గా టర్న్ చేయండి గ్రీన్ సెంటర్ పీస్ వైపు గ్రీన్ సెంటర్ పీస్ ఉంది కదా అటువైపు టోటల్గా టర్న్ చేయండి. చిన్నపిల్లలకు కూడా చాలా ఈజీగా అర్థమవుతుందండి. 1కి 2 సార్లు చూడండి వీడియో. అలాగే ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే అర్థంగా చూడండి అన్ని మ్యాచ్ అయ్యే సెంటర్ పీస్తో. అలాగే ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఫామ్ చేయాలని చెప్పాను కదా గ్రీన్తో. ఇక్కడ గ్రీన్ ఎల్లోకి ఆటోమేటిక్ డైరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. లేదనుకోండి మీరు టర్న్ చేసుకొని ఎల్లో ఎక్కడుందో ఎల్లోకి మ్యాచ్ చేయండి. ఎల్లో మ్యాచ్ అయింది కదా, సెంటర్ పీస్ ఎల్లోతో మ్యాచ్ అయింది. టోటల్గా టర్న్ చేస్తే ప్లస్ ఫామ్ అయింది. చూడండి ఇందాక బ్లూ దగ్గర మనం ఫస్ట్ ప్లస్ ఫామ్ చేసాం, సెంటర్లో బ్లూ ఉంది. ఇప్పుడు మనం గ్రీన్ దగ్గర మ్యాచ్ చేసాం. మనకు కావాల్సింది గ్రీన్ కలరే కదా మనం సెలెక్ట్ చేసుకుంది ఫస్ట్. నెక్స్ట్ క్యూబ్ చూడండి, ఇక్కడ ఉన్న సెంటర్ పీసెస్ అన్నీ ఇక్కడికి వచ్చేసాయి గ్రీన్తో మ్యాచ్ అయ్యి. ఇంకా మనం ఏం చేయాలి, ఈ సైడ్ ఉన్న పీసెస్ అనేవి మ్యాచ్ చేయాలి. సైడ్ ఉన్న పీసెస్ మ్యాచ్ చేయాలంటే ఏం లేదండి, మనకి బాటిల్ క్యాప్ ఎలాగో టైట్ చేయడం లూజ్ చేయడం తెలుసు, అది తెలిస్తే చాలు. ఫస్ట్ మనకి మ్యాచ్ కాని పీస్ ఏదైనా కానీ రైట్ సైడ్ మీ హ్యాండ్కి రైట్ సైడ్ ఉంచుకోండి. ఇట్లా రైట్ వైపు ఉంచుకొని టైట్ చేయండి. తర్వాత టైట్ చేసేటప్పుడు ఈ కింద 2 లేయర్స్ అనేవి జరగకుండా పట్టుకోండి. అంటే మీకు క్యూబ్ అంతా కదిలిపోతుంది కదా, అలా కాకుండా. నెక్స్ట్ చూడండి మళ్ళీ టైట్ చేస్తాను. సింపుల్. మీరు ఏ కలర్ని అయితే మ్యాచ్ చేయాలనుకుంటున్నారో అది రైట్ సైడ్ ఉంచుకోండి.
రైట్ సైడ్ ఉంచుకొని టైట్ చేయండి. అలాగే పైన టైట్ చేయండి, లూజ్ చేయండి, లూజ్ చేయండి. సేమ్ టైట్ టైట్ లూజ్ లూజ్ అలా వచ్చే వరకు క్యూబ్ని తిప్పుతూ ఉండండి. చూడండి ఇప్పుడు గ్రీన్ మ్యాచ్ అయింది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనం చూడండి, ఇక్కడ రెడ్ పీస్తో మ్యాచ్ చేయండి. చూడండి ఇటు పక్క ఎల్లో, అట్లాగే ఇక్కడ సెంటర్ పీసెస్ ఏమున్నాయి, ఇక్కడ ఎల్లో ఉంది, ఆరెంజ్ ఉంది. ఎల్లో ఆరెంజ్ మనం పెట్టాలనుకుంటున్న కలర్ ఏంటి, గ్రీన్. సెలెక్ట్ చేసుకుంది, ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంది గ్రీన్. అంటే ఇప్పుడు గ్రీన్ ఎల్లో ఆరెంజ్ ఉన్న పీస్ కావాలి మనకి. చూడండి అక్కడ ఉంది గ్రీన్ ఆరెంజ్ ఎల్లో, ఆ పీస్ని ఇక్కడికి రైట్ సైడ్ తీసుకొచ్చుకోండి. నెక్స్ట్ బాటిల్ క్యాప్ టైట్ టైట్ లూజ్ లూజ్, మళ్ళీ నెక్స్ట్ టైట్ టైట్ లూజ్ లూజ్. బాటిల్ క్యాప్ని ఎలా తిప్పుతారో అలానండి, పిల్లలైనా చేయొచ్చు, ఈజీ, చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎల్లో ఎల్లో మ్యాచ్ అయింది ఇక్కడ సెంటర్ పీస్తో. నెక్స్ట్ ఇక్కడ ఆరెంజ్ ఆరెంజ్ సెంటర్ పీస్తో మ్యాచ్ అయింది అండ్ మనకి గ్రీన్ వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ ఈ పీస్ అనేది మ్యాచ్ అవ్వలేదు కదా, అక్కడ చూడండి. నెక్స్ట్ ఏమేమి కలర్స్ ఉన్నాయి, ఆరెంజ్ అండ్ వైట్. మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన కలర్ గ్రీన్ కదా, ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నది గ్రీన్. అంటే ఆరెంజ్ వైట్ గ్రీన్ అనేది బాటమ్ పీస్కి రావాలి. టైట్ టైట్ లూజ్ ఆల్రెడీ వచ్చేసింది, 2-3 మూమెంట్స్కే వచ్చేసింది అనమాట. నెక్స్ట్ ఇటువైపు వైట్ అండ్ రెడ్ గ్రీన్ ఉన్న పీస్ చూడండి. బాటిల్ గ్యాప్ ఫస్ట్ టైట్ చేయటం, ఇక్కడ ఉంది, టాప్లో పెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. టైట్ చేసి ఒక మూమెంట్గా వచ్చేస్తుంది. అలా రాకపోతే మీరు 2-3 టైమ్స్ అలా వచ్చిందాక చేయాలండి. అయితే చాలా ఈజీ, పిల్లలైనా చేయొచ్చు. దీనికైతే ఎలాంటి ఫార్ములాస్ ఉండవు. క్యూబ్ సాల్వ్ చేయాలంటే 3 లేయర్స్గా చేస్తారండి, లేదంటే 3 పార్ట్స్ అంటారు. ఎప్పుడైతే ఫస్ట్ పార్ట్ అయిపోయింది, నెక్స్ట్ వీడియోలో సెకండ్ పార్ట్ ఎలా చేయాలో చెప్తాను. ఓకే బాయ్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.